హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే రొయ్యల పులుసండి. మా అత్తమ్మ, మామయ్య వచ్చారనమాట. వాళ్ళొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ కొడుకులు ఆగుతారా? వెంటనే మా అత్తమ్మని అడిగారనమాట. అమ్మ నాకేదైనా స్పెషల్ చేసి పెట్టు అని. సో, అందుకని చెప్పి రొయ్యలు తీసుకొచ్చుకుంటే చేసిస్తా అంది మా అత్తమ్మ. సో, ఈరోజు మా ఇంట్లో రొయ్యల పులుసు, అది అత్తయ్య స్టైల్‌లో అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఆల్రెడీ క్లీన్ చేసిన రొయ్యల్ని తీసుకొచ్చారు. క్లీన్ చేసిన రొయ్యల్ని తీసుకొస్తే నేను అందులో రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళు ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటున్నాము. కొంచెం ఏమైనా నీచు వాసన ఉన్నా పోతుందని చెప్పేసి మంచిగా వాష్ చేసి 2-3 టైమ్స్ చాలా మొత్తం రాకారనమాట. దాన్ని రాయి మీద వేసి సాల్ట్ వేసేసి మొత్తం క్లీన్ చేసుకొని పక్కన వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాము. దాంతో బ్లాక్ థ్రెడ్స్ ఉంటాయి, అవి చూసి తీసుకోవాలి. సో నీట్గా అయితే క్లీన్ చేసింది అత్తయ్య. తీసి నీట్గా కడిగి ఇలా పక్కన పెట్టుకుంటున్నాము. నాకైతే నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ వరకు ఓకే, కానీ ఫిష్, ప్రాన్స్ అనేవి పెద్దగా ఎప్పుడు వండలేదు. అత్తయ్య వండుతారు, ఎప్పుడు వండినా చాలా టేస్టీగా వండుతారు. ఇలా నీట్గా ఒక్కొక్కటి చూసుకుంటూ క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, ఇది ఫిష్ వండుకునేది అండి. సో అలాంటి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ దాంట్లో కొంచెం వేడి చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాము. ఆనియన్స్ కూడా మంచిగా పింక్ కలర్లో అవ్వాలన్నమాట. మంచిగా కలిపి పింక్ కలర్ అయ్యేంత వరకు వాటిని వేపించుకుంటుంది అత్తయ్య. అందులో 2 చిల్లీస్, 2 వేసాను, ఎక్కువ వేయలేదు. కారం వేసుకుంటాము. సో మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే 2 వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ కరివేపాకు, పులుసులో కంపల్సరీ కరివేపాకు ఉండాలి. సో కరివేపాకు పింకిష్ కలర్లో వేపుకుంటున్నాం అన్నమాట. చూసారా, కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్ 1.5 స్పూన్ ఉంటుంది. సో అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని నీట్గా కలుపుకోవాలని, మొత్తం అంతా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. చూసారా, వేగిపోయింది. ఇప్పుడు దాంట్లోకి రొయ్యలు వేసేస్తుంది డైరెక్ట్. చాలా త్వరగా అయిపోతుంది, రొయ్యలు తొందరగా ఉడుకుతాయి. సో రొయ్యలు వేసేసుకొని నీట్గా కలుపుకుంటుంది అన్నమాట. నీట్గా కలియబెట్టేసుకుంటుంది. కలిపి బాగా వేయించుకోవాలి, నీచు వాసన రాదు అని చెప్తున్నారు నాకు పక్కన. నీట్గా కలియబెట్టేసుకున్నాము. చక్కగా కలిపేసుకొని కొద్దిసేపు మూత కూడా పెట్టుకొని కలుపుకున్నాము. మూత తీస్తే చూసారా, వాటర్ ఊరాయి. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. నీట్గా మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసుకొని పెట్టాము. చూసారా, ఇంకా వాటర్ వచ్చాయి. మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఆ తర్వాత దాంట్లో చింతపండు రసం వేస్తున్నాను. ఇంతకుముందే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, ఒక లెమన్ సైజులో. సో ఆ చింతపండు పులుసు అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాము. వేసుకొని కలుపుకోవాలి. దాంట్లోకి సాల్ట్, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ పసుపు, తర్వాత కారం కూడా మీ ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దాన్ని బట్టి కారం వేసుకొని అలా బాయిల్ వచ్చిన తర్వాత మెంతి పొడి వేస్తాం మేము. మెంతి పొడి అంటే మెంతులు ఇంకా జీలకర్ర సేమ్ క్వాంటిటీలో వేయించుకొని పౌడర్ చేసుకున్న పౌడర్, అది 1 స్పూన్ వేసుకున్నాను నేను. అంటే జీలకర్ర మెంతులు కాబట్టి చేదేమీ రాదు. సో అదొక స్పూన్ వేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ వేసాను.
సో చక్కగా కలుపుతున్నాము. అది దగ్గర పడిపోవాలన్నమాట. మంచిగా మరిగింది, దగ్గరకు వచ్చేయాలి. రొయ్యలు ఉడికిపోయి మొత్తం దగ్గరికి పడిపోతుంది అన్నమాట పులుసు. సరే చక్కగా మరుగుతోంది కదా. పులుసు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఆ రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. ఏ పులుసు అయినా, చేపల పులుసు అయినా, ఎగ్ పులుసు అయినా, బెండకాయ పులుసు, లేకపోతే పులుసులు ఏ కర్రీలైనా నెక్స్ట్ డేకి బాగుంటాయి. సో అందులో ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి తురుముకొని వేసుకున్నాము. అదొక 1.5 స్పూన్ వేసుకున్నాము. సో చూసారా దగ్గర పడిపోతుంది. ఇంకొంచెం దగ్గర పడాలని చెప్తున్నారు అత్తయ్య. కొత్తిమీర వేసుకుంటున్నాము. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దాంట్లో ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి. అండ్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచుతున్నాము. చూసారా తీసేసరికి దగ్గర పడిపోయింది కదా. చూసారా రొయ్యల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.